వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. ఎప్పుడు చేసుకునే కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ కాకుండా టొమాటోలు, ఉల్లిపాయలు వేసుకొని ఒక చట్నీ చేసుకుందామండి. దోశలో కానీ ఇడ్లీలో కానీ భలే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మేము చెప్పినట్టు. స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోండి. వాటిని మీడియం ఫ్లేమ్లో మంచి రంగు వచ్చేలాగా వేపుకోండి. పప్పులు మాడిపోకుండా చూసుకోండి. ఇప్పుడు వేగిన పప్పుల్లోకి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కోసుకొని వాటిని కూడా వేసుకొని మంచి రంగు వచ్చేలాగా వేపుకోండి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు చూపిస్తున్నట్టు లైట్గా పింక్ కలర్లోకి మారుతాయండి. ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ టొమాటోలు కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని ఒక్కసారి అంతా పైకి కిందకి కలుపుకోండి. కొంచెం చింతపండు కూడా పెట్టుకోండి. మీకు ఇష్టమైతే ఇక్కడ చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి. మూత పెట్టుకొని మధ్యలో కదుపుకుంటూ టొమాటోలు చూపిస్తున్నట్టు మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోండి. దీంట్లోకి మీ కారాన్ని బట్టి ఎండుమిర్చి, చిన్నులపాయ రెబ్బలు, మీకు రుచికి తగినంత ఉప్పు అన్నీ వేసుకొని ఒక్కసారి అంతా పైకి కిందకి కలుపుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత దీన్ని మెత్తగా చట్నీలాగా పట్టుకోండి. తర్వాత నీళ్లు పోసుకొని మీరు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు వేసుకుందామండి. కడాయిలో 1 టీ స్పూన్ నూనె తీసుకోండి. దాంట్లోకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ వేసి పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ఇంగువ వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఈ తాలింపుని చట్నీలో వేసుకోండి. అంతేనండి, చాలా ఈజీ కదా. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.